రోహిణిని ఫాలో అవుతూ వెళ్ళి రోహిణి గురించి నిజం తెలుసుకొని మీనాని చంపడానికి రోహిణితో కలిసి ప్లాన్ చేసి బాలుకి అడ్డంగా దొరికిపోయిన చింతామణి అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ట్విస్ట్ అయితే అదిరిపోతుంది. చింతామణి ఎలాగైనా సరే మీనాని దెబ్బ కొట్టాలని తను కోపంతో రగిలిపోతూ ఉంటుంది. చింతామణికి రావాల్సిన ఆర్డర్లన్నీ కూడా మొత్తం మీనాకే వెళ్ళిపోతాయి. ఇక కళ్యాణ మండపంలో అందరూ కూడా చింతామణి మీనాని చేసిన మోసం తెలుసుకుంటారు. ఏ కళ్యాణ మండపానికి ఫోన్ చేసినా మీరు ఎంతో గొప్పవాళ్ళు అనుకున్నాం, కానీ ఇలాంటి పనులు చేస్తారని అనుకోలేదు. ఏదో సాదాసీదాగా ఈ ఫీల్డ్లోకి వచ్చిన మీనా అనే అమ్మాయిని మీరు ఇలా మోసం చేశారంట కదా. అయినా ఇలాగా కళ్యాణ మండపంలో మేనేజర్ని కొనేస్తూ వాళ్ళకి డబ్బు ఆశ చూపిస్తే చివరికి వాళ్ళు మమ్మల్ని కూడా మోసం చేస్తారు. మాకు కూడా ప్రమాదమే. నీలాంటి వాళ్ళని అసలు కూడా దరిదాపుల్లో కూడా రానివ్వకూడదు అని చాలామంది కూడా ఇక చింతామణికి ఫోన్ చేసి చెప్తూ ఉంటారు. అప్పుడు ఇక చింతామణి అసిస్టెంట్ అనవసరంగా ఆ మీనాని దెబ్బ కొట్టాలని మనం దెబ్బైపోయాము అని చెప్తూ ఉంటే అప్పుడే అతను చెంప పగలగొడుతుంది చింతామణి. ఆ మీనా మీద నేను రివెంజ్ తీర్చుకోకుండా ఉంటాననుకుంటున్నావా? ఆ మీనాని ఎలాగైనా దెబ్బ కొడతాను అని అంటూ ఉండగా అప్పుడే ఇంకా ఇంతలో చింతామణి భర్త సింగరాజు అక్కడికి వస్తాడు. తన కూతుర్ని తీసుకువెళ్ళడానికి వస్తాడు. అప్పుడు ఇక మీనా గురించి చింతామణి మాట్లాడుతూ ఉంటే, మీనాని నువ్వేమీ చెయ్యలేవు. మీనాని నువ్వు ముట్టుకోవాలంటే అది నీ వల్ల కాదు. నీలో ఇంకా మార్పు రాలేదని మీనా చెప్పాకే నాకు అర్థమవుతుంది అని అంటూ ఉంటాడు సింగరాజు. అసలు మీనాకి నీకు సంబంధం ఏంటి అని సింగరాజుని ప్రశ్నిస్తుంది చింతామణి. తనకి ఆర్డర్ పూర్తవడానికి 9 లక్షలు అప్పు ఇచ్చింది నేనే అని సింగరాజు చెప్తాడు. అతి మంచితనం కూడా పనిచేయదు. నీ మంచితనం వల్ల అతనికి డబ్బులు ఇచ్చి ఇప్పుడు మొత్తం కూడా అంతా కూడా కావాలనే డ్రామాలు ఆడారనమాట. మీరు నా భర్తని తెలుసుకొని మీనా మీ దగ్గరికి వచ్చింది అంటే మీరందరూ కలిసిపోయి నన్ను అనగదొక్కాలని చూస్తున్నారా అని అడుగుతూ ఉంటుంది చింతామణి. ఇక అప్పుడే చింతామణి మాటలకి సింగరాజు, మీనా అలాంటిదైతే ఈ పాటికి నువ్వు జైల్లో ఉండేవాడు దానివి, ఊసలు లెక్క పెడుతూ ఉండేదానివి అని అంటూ ఉంటాడు. నువ్వు చేసిన పనికి, నువ్వు చేసిన మోసానికి మీనా నిన్ను అరెస్ట్ చేయించేది అని అనగానే అప్పుడే ఇక చింతామణి అలా షాక్ అయిపోయి చూస్తూ ఉండిపోతుంది. ఇంకా అలా షాక్ అయిపోయి చూస్తూ ఉండిపోతూ అంటూ ఉంటుంది, మిమ్మల్ని అని అనగానే ఏం చేస్తావో నువ్వు నన్నేమీ చెయ్యలేవు. నా కూతుర్ని నా దగ్గరికి పంపించు. ఈరోజు 1 తారీఖు. నా కూతురు ఇప్పుడు నా దగ్గర ఉండాలి అని అంటూ ఉంటే అప్పుడే ఇక చింతామణి, మీ కూతురు గుడికి వెళ్ళింది, వచ్చాక తీసుకువెళ్ళండి అని చింతామణి చెప్తుంది. అయితే గుడి నుంచే తీసుకువెళ్తాను. మీ ఇంటికి రావాలన్నా నిన్ను చూడాలన్నా నాకు అసహ్యమే. ఏదో నా కూతురు గురించి నేను వస్తున్నాను తప్ప నిన్ను చూస్తుంటేనే అసహ్యంగా ఉంది. చూడు, ఇప్పటికైనా కొంచెం మంచి బుద్ధి తెచ్చుకో. డబ్బు కోసం కకృతిపడి ఇలా అనర్థాలు కొని తెచ్చుకోకు అని చెప్తూ ఉంటాడు. అప్పుడు ఇక చింతామణి, భర్త అన్నవాడు భార్యకి సహాయం చెయ్యాలి. తను అంత బిజినెస్ చేస్తుంటే పక్కనే ఉండి తనకి సపోర్ట్ చెయ్యాలి. కానీ నువ్వేం చేశావు అని అంటూ సింగరాజుని నిలదీస్తూ ఉంటుంది. నేను మంచి వైపుకి వెళ్ళాను, నువ్వు చెడు వైపుకి వెళ్ళి పతనం అయిపోతున్నావు. అంతే. ఏ రోజుకైనా సరే మంచి గెలుస్తుంది తప్ప చెడు ఎప్పుడూ గెలవదు. ఎప్పుడూ కూడా నమ్మకం అనేదే గెలుస్తుంది అని చెప్తూ ఉంటాడు సింగరాజు అలా వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయిన తరువాత, ఏంటక్క ఇది, అందరూ నీకు ఎగనిస్ట్ అయిపోతున్నారు, ప్రతి ఒక్కళ్ళు నిన్ను తప్పు పడుతున్నారు. చివరికి బావతో కలిసి ఆ మీనా కూడా నీ మీద పగ తీర్చుకోవాలని ప్లాన్ చేసింది. పైకి మంచిదానిలాగేదో నటిస్తుంది, కానీ అమ్మో మామూలుది కాదు. సింగరాజు బావా నీ భర్తని తెలుసుకొని ఆయన దగ్గరికి అప్పుకి వెళ్ళింది. కావాలని నువ్వు చేసినవన్నీ కూడా బావ ముందు చెప్పింది. మామూలుది కాదక్కో మీనా విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి అని చెప్తూ ఉంటాడు అసిస్టెంట్. అప్పుడే ఇక చింతామణి, ఈ చింతామణి తలుచుకుంటే జీవితాలే తలకిందులైపోతాయిరా. ఈ చింతామణిని ఒకవైపే చూశారు, మరొక వైపు చూడలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఆ మీనాని అస్సలు కూడా వదిలిపెట్టను.
మానసికంగా మీనాని దెబ్బ కొట్టాలనుకున్నాను, కానీ ఆ మీనాని ఈ లోకంలోనే లేకుండా చెయ్యాలని ఇప్పుడు నిర్ణయించుకున్నాను. నాకు అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా మీనాని అడ్డు తొలగించుకుంటాను అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక చింతామణి చింతామణి అలా అనుకున్న తర్వాత ఇంతలో ప్రభావతి అయితే చింతామణికి ఫోన్ చేస్తుంది. ఈరోజు డ్యాన్స్ క్లాసు లేదో చింతామణి, నువ్వు రావాల్సిన అవసరం లేదు అని అనడంతో, ఏమైంది గురువుగారు అని చెప్తూ ఉంటే, ఏమీ లేదు, కాస్త నీరసంగా ఉంది, అందుకే పెట్టడం లేదు అని ప్రభావతి అయితే చెప్తుంది. సరే గురువుగారు, రేపు వస్తాను అని చింతామణి కూడా అంటుంది. తర్వాత చింతామణి మీనాని ఎలా దెబ్బ కొట్టాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో ఇంకా రోహిణి అయితే పార్లర్కని బయలుదేరుతుంది. అలా పార్లర్కని బయలుదేరిన తర్వాత ఇక రోహిణి పార్లర్కి వెళ్తుంది. వెళ్ళాక పార్లర్ ఓనర్ అయితే వస్తుంది. ఇక ఓనర్ అయితే రోహిణిని చూసి అంటూ ఉంటుంది, ఏంటమ్మా రోహిణి, ఈ మధ్య అసలు నువ్వు పార్లర్కి సరిగ్గా రావడం లేదని, అలాగే నీకోసం వచ్చిన కస్టమర్లు కూడా వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారని చెప్పి నీ గురించి కంప్లైంట్స్ వస్తున్నాయి. మరి ఇప్పుడేమంటావు? ఆ కంప్లైంట్ల సంగతి ఏంటి అని అడుగుతూ ఉంటే, సారీ మేడం, ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల నేను రాలేకపోతున్నాను, నన్ను క్షమించండి అని అంటూ ఉంటుంది. రోహిణి, ఇంకెప్పుడు కూడా ఇలా జరగదు మేడం అని అనగానే, సరే అయితే నేను బయటికి వెళ్ళొస్తాను అని ఓనర్ అయితే వెళ్ళిపోతుంది. సరిగ్గా ఇక చింతామణి అయితే బ్యూటీ పార్లర్కి అయితే వస్తుంది, రోహిణి బ్యూటీ పార్లర్కి. అప్పుడే ఇక్కడ రోహిణి ఉందా అని అడుగుతూ ఉంటే, మేడం లోపల మేకప్ చేస్తున్నారు, మీరు ఇక్కడ కూర్చోండి పిలుస్తాను అని రిసెప్షనిస్ట్ అయితే చెప్తుంది. అప్పుడే రోహిణి దగ్గరికి వెళ్ళి, మేడం ఎవరు మీకోసం వచ్చారు మేడం అని అనగానే, నా కోసమా? ఎవరో తెలీదు మేడం, ఆడావిడే లేడీయే వచ్చారు అని చెప్పడంతో అప్పుడే ఇక రోహిణి అయితే బయటికి వస్తుంది. ఇక రోహిణి బయటికి వచ్చిన తర్వాత ఇక రోహిణి అయితే చింతామణిని చూసి షాక్ అవుతూ, ఇదేంటి ఈ చింతామణి ఇక్కడికి వచ్చింది అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు ఇంకా చింతామణి దగ్గరికి వెళ్ళి, చెప్పండి అని అంటూ ఉంటుంది రోహిణి. ఏం లేదు, నాకు ఐబ్రోస్ చెయ్యాలి, మీ అత్తయ్య గారు మా కోడలు పార్లర్ ఉంది అక్కడికి వెళ్ళండి అని చెప్పారు, అందుకే ఇక్కడికి వచ్చాను అని అనగానే, లోపలికి రండి అని రోహిణి అయితే ఇక లోపలికి రమ్మంటుంది చింతామణిని. అబ్బో, పార్లర్ పెద్దదే ఉంది అని అంటూ ఉంటే, అవును పెద్దదే అని చెప్తూ ఉంటుంది చింతామణితో రోహిణి. నిజంగా నువ్వు చాలా గొప్పదానివమ్మా, చాలా మంచి పని చేస్తున్నావు, కానీ ఆ మీనా లాంటిదేంటి మీ ఇంట్లోకి ఎలా వచ్చిందో తెలియలేదు. అసలు మీ అత్తయ్య గారు నువ్వు ఇద్దరు కూడా చాలా మంచివాళ్ళు, మీనా ఏమో మీ మీద పగ తీర్చుకోవాలని ఎప్పుడు చూస్తూ ఉంటుంది అని మీనా గురించే వెళ్ళిన దగ్గర నుంచి చింతామణి మాట్లాడుతూనే ఉంటుంది. చూడండి, మీరు ఐబ్రోస్ చేయించుకోవడానికి వచ్చారు, ఎందుకు నా దగ్గర మీనా సంగతి తీస్తున్నారు, నా పని నన్ను చేయనివ్వండి అని అడుగుతూ ఉంటుంది రోహిణి. ఇంతలో రోహిణికి ఫోన్ వస్తుంది. ఫోన్ రావడంతో అప్పుడే ఇక రోహిణి ఫోన్ తీసుకొని పక్కకు వెళ్తుంది. ఏంటమ్మా, చింటూకి జ్వరం వచ్చిందా? నేను పార్లర్లో ఉన్నానమ్మా. సరే నేను వస్తాను. లేదు, నువ్వు మాత్రం ప్రతిసారి ఇలా ఫోన్ చెయ్యొద్దు, పక్కన మనోజ్ ఉంటే అనుమానం వస్తుంది అని ఇక పక్కకి వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది. రోహిణి అలా ఫోన్లో మాట్లాడడం వినేసిన చింతామణి, ఇదేంటి అమ్మ అంటుంది, పక్కకి వెళ్ళి మాట్లాడుతుంది. తనకి అమ్మా నాన్న లేరని, చనిపోయారని, ఆ మలేషియా అనే తనది కోటీశ్వరాలని గురువుగారు చెప్పారు. ఈమెంటి జ్వరం వచ్చిందా అమ్మ, నేను వస్తున్నాను, మనోజ్ ఉంటే పక్కన రిస్క్ అవుతుందంటుంది, ఈమె దగ్గర ఏదో రహస్యం ఉంది అని అనుకుంటుంది చింతామణి. అప్పుడు ఇక అయిపోయింది, మీరు వెళ్ళొచ్చు అని అంటూ రోహిణి కంగారుగా అక్కడి నుంచి ఇక వెళ్తూ ఉంటే, మేడం ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతూ ఉంటుంది రిసెప్షనిస్టు. అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పి ఇక వెళ్ళిపోతుంది రోహిణి. అలా వెళ్ళిపోతున్న రోహిణిని ఫాలో అవుతూ అయితే వెళ్తుంది చింతామణి. ఇది గురువుగారి ఇల్లు అడ్రస్ కాదే, ఇటు కాదే వాళ్ళ ఇల్లు అని అనుకుంటూ ఉంటుంది చింతామణి. తర్వాత మనసులో ఇక రోహిణి ఒక ఇంట్లోకి అయితే వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఈ ఇల్లు ఎవరిది, రోహిణి ఈ ఇంట్లోకి వెళ్ళిందేంటి, లోపలికి వెళ్దాం, మనకి ఏదన్నా విషయం దొరుకుతుందేమో అని అనుకుంటూ ఉండగా లోపలికైతే వెళ్తారు.
అలా లోపలికి చింతామణి వెళ్ళిన తరువాత ఇంతలో రోహిణిని చూసి సుగుణమ్మ, చూడమ్మా రాత్రి నుంచి ఒక్కటే జ్వరం, చాలా బాధపడుతున్నాడు, హాస్పిటల్కి తీసుకువెళ్దామా అని అడుగుతూ ఉంటుంది. చింటూకి జ్వరం రావడంతో సుగుణమ్మ, అందుకనే కదమ్మా వచ్చాను, వెళ్దాము అని అంటూ ఉంటుంది రోహిణి కూడా. ఇంతలో చింతామణి కిటికీ దగ్గరికి వచ్చి నిలబడి చూస్తూ ఉంటుంది. ఏంటమ్మా, కనీసం బాబుకి జ్వరం వస్తే నీతో ఫోన్ చేసి చెప్పడానికి కూడా లేదంటావు అని అడుగుతూ ఉంటుంది సుగుణమ్మ. ఏం మాట్లాడుతున్నావమ్మా, నా బాధలు నాకున్నాయి. ఇప్పటికే నా మీద ఆ మీనా, బాలు నిఘా వేసి పెట్టారు. ఇప్పుడేమో నువ్వు ప్రతిసారి ఇలా ఫోన్ చేస్తే ఎలాగా? నేను ఏ పరిస్థితుల్లో మనోజ్ని పెళ్లి చేసుకున్నానో తెలుసు కదా. నా మొదటి పెళ్లి గురించి దాచిపెట్టి చింటూ నా కన్న కొడుకని నిజం తెలియకుండా కోటీశ్వరరాలని అబద్ధం చెప్పి నేను ఆ ఇంట్లోకి కోడలుగా అడుగు పెట్టాను. ఇప్పుడు నా గతం గురించి మీ గురించి తెలిస్తే ఏమన్నా ఉందా అని రోహిణి అయితే అంటుంది. అప్పుడు ఇక రోహిణి అలా సుగుణమ్మతో మాట్లాడేటప్పుడు మొత్తం వీడియో తీస్తుంది చింతామణి. ఇక చింతామణి వీడియో తీస్తూ షాక్ అయిపోతూ ఉంటుంది. అమ్మో, రోహిణి మామూలుది కాదు, గుండెలు తీసిన బంటే ఇంత మోసం చేసిందా ప్రభావతిని అని అనుకుంటూ ఉంటుంది చింతామణి. తర్వాత ఇక రోహిణి చింటూని హాస్పిటల్కి తీసుకువెళ్ళి తన ఇంటి దగ్గర డ్రాప్ చేసి వస్తూ ఉంటుంది. అలా వస్తూ ఉన్నప్పుడు రోహిణి ఫోన్కి ఒక వీడియో అయితే వస్తుంది. ఇక ఆ వీడియోని చూసి ఒక్కసారి రోహిణి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక షాక్ అయిపోతూ, ఈ వీడియో చింతామణి పంపించింది అంటే చింతామణికి నా గతం గురించి, నా గురించి మొత్తం నిజం తెలిసిపోయింది, ఇప్పుడు ఏం చెయ్యాలి అని అంటూ ఇక టెన్షన్ పడిపోతూ ఉంటుంది. అప్పుడు ఇక చింతామణికి ఫోన్ చేస్తుంది. ఈ వీడియో ఏంటి అని అడుగుతూ ఉంటే, ఏంటి రోహిణి, అన్నీ ఫోన్లో మాట్లాడేస్తే ఎలాగా? మా ఇంటికి రా, తీరిగ్గా కాఫీ తాగుతూ కూర్చొని మాట్లాడుకుందాము అని చింతామణి అనడంతో అప్పుడే రోహిణి కంగారుగా చింతామణి ఇంటికైతే వెళ్తుంది. ఎందుకు తీసావు ఈ వీడియో అని అంటూ ఉంటే, నీ భాగోతం, నీ గతం తాలూకు విషయాలు మొత్తం మీ అత్తగారికి తెలియాలి కదా. అమ్మో, ఎంత నాటకం! మీ అత్తగారు నిన్నేమో కోటీశ్వరరాలు అని, ఎంతో గొప్పదానివని, మలేషియాలో పుట్టి పెరిగావని గొప్పగా చెప్పుకుంటుంది. కానీ నువ్వు మొదటి పెళ్లి చేసుకుని ఒక బిడ్డకి నీ కని కోటీశ్వరరాలని అబద్ధం చెప్పి నీ గతాన్ని దాచేసి ఆ ఇంట్లోకి కోడలుగా అడుగు పెట్టావు. నిజంగా నువ్వు నాకన్నా కిలాడీలాగే ఉన్నావే అని అంటూ ఉంటుంది చింతామణి. అప్పుడు ఇక ఆ మాట విని, చూడు చింతామణి, ఇది నా పర్సనల్ విషయం, నువ్వు నా విషయంలో జోక్యం చేసుకోకు, మర్యాదగా వీడియో డిలీట్ చెయ్యి అని అంటూ ఉంటే, నేను ఈ వీడియోని డిలీట్ చెయ్యాలా? డిలీట్ చేస్తే అసలు నీకే ఎందుకు పంపించేదాన్ని? డిలీట్ చేసేదాన్ని అయితే వీడియో ఎందుకు తీసేదాన్ని? ఈ వీడియోతోనూ నీతోనూ కూడా నాకు చాలా పనుంది అని అంటూ ఉంటే, చూడు, ఒక ఆడదానిగా నా బాధని అర్థం చేసుకో, నా జీవితాన్ని నాశనం చేయకు, మర్యాదగా వీడియోని డిలీట్ చెయ్యి అని అడుగుతూ ఉంటే, డిలీట్ చేస్తాను రోహిణి, తప్పకుండా డిలీట్ చేస్తాను. ఒక ఆడదానిగా నిన్ను అర్థం చేసుకొని ఈ వీడియోని నా దగ్గరే దాచిపెట్టుకున్నాను తప్ప మా గురువు గారైన ప్రభావతి గారికి ఈ వీడియోని నేను చూపించలేదు అని చెప్తూ ఉంటుంది చింతామణి. ఏంటి నీకు కావాల్సింది అని అడుగుతూ ఉంటుంది రోహిణి. నాకు ఏం కావాలో చెప్పనా? నాకు మీనా పతనం కావాలి అని అంటూ ఉంటుంది చింతామణి. మీనా పతనం నా చేతుల్లో ఎందుకుంటుంది అని అనగానే, నువ్వే చెయ్యాలి, నువ్వు చేయగలవు, ఎందుకంటే నీ గుట్టు నా చేతుల్లో ఉంది. ఇప్పుడు నువ్వు నేను చెప్పినట్టు చెయ్యకపోయావనుకో, ఆ మీనాని నువ్వు ఎలా దెబ్బ కొడతావో నాకు తెలీదు. తను బిజినెస్ చేయకుండా ఇంట్లోనే పడుండేలా ఎలా చేస్తావో కూడా నాకు తెలీదు. నేను ఎటువంటి ప్లాన్ చెప్పను, అసలు నా ప్రమేయమే ఉండకూడదు ఆ ప్లాన్లో. కేవలం నీకు ఈ వీడియో నేను బయట పెట్టకుండా ఉండాలంటే నువ్వే ఆలోచించుకొని, నువ్వే ప్లాన్ చేసుకొని మీనా మీద పగ తీర్చుకోవడానికి నువ్వే ఏదోటి చెయ్యాలి అని అంటూ ఉంటే, ఆ మాట విని ఒక్కసారి రోహిణి షాక్ అయిపోతూ ఉంటుంది. చూడు, నీకంటూ ఓ ప్లాన్లు ఉంటాయిలే, ఎందుకుండవు? నువ్వు కూడా మామూలు దానివి కాదు కదా. ఎక్కడి నుంచి వచ్చావో, నీ తెలివితేటలు ఇవన్నీ కూడా నాకు తెలుసు. ఆ మీనాని ఎలా దెబ్బ కొట్టాలో నీకు బాగా ఐడియాలు వస్తాయి. ఇంత నడిపిస్తున్నావు నీ కుటుంబానికి తెలియకుండా, ఇంత పెద్ద నిజాన్ని దాచిపెడుతున్న దానివి, నీకు ఆ మాత్రం తెలివితేటలుండవా? అందుకని వెళ్ళి ఈ పంచేయి ముందు అని అంటూ ఉంటుంది చింతామణి. అప్పుడు ఇక రోహిణి షాక్ అయిపోతాం.
చింతామణి చేతుల్లో ఇలా ఇరుక్కుపోయానేంటి? ఇప్పుడేం చెయ్యాలి? ఈ చింతామణి ఇప్పుడు నా వల్ల అయితే కాదు, ఈ చింతామణిని ఏదోటి చెయ్యాలి అని అనుకుంటూ ఉంటుంది. అలా అనుకున్న తర్వాత అప్పుడు ఇంకా రోహిణి ముందు ఆ మీనా సంగతి చూస్తాను, అప్పుడు చింతామణి అంటుంది కదా వీడియో ఇస్తానని, ఒకవేళ ఇవ్వకపోతే ఆ చింతామణి మీద పగ ఎలా తీర్చుకోవాలో నాకు బాగా తెలుసు అని అనుకుంటూ ఉంటుంది రోహిణి. తర్వాత ఇక రోహిణి ఎలాగైనా చింతామణి దగ్గర నుంచి ఆ వీడియో సంపాదించాలని, మీనా ఇక బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండాలంటే మీనాకి యాక్సిడెంట్ చెయ్యాలి, అప్పుడే తను ఇంట్లో ఉంటుంది. ఇప్పుడు ఏం చెయ్యాలి అంటూ ఇక తర్వాత మీనా బైక్ దగ్గరికి వెళ్తుంది. అందరూ పడుకున్న తర్వాత ఇక బైక్ దగ్గరికి వెళ్ళి తను బ్రేక్ వైర్లు అయితే కట్ చేస్తుంది. ఇక అలా కట్ చేయడంతో ఉదయం లేచిన మీనా ఇక పూలు డెలివరీ ఇవ్వడానికి బైక్ స్టార్ట్ చేసి వెళ్తూ ఉంటుంది. అలా వెళ్తూ ఉండగా తన బ్రేక్ వైరు తెగిపోయి ఉండడంతో బ్రేక్ పడదు, వెళ్ళి చెట్టుని ఢీకొంటుంది. చెట్టుని ఢీకొట్టి తను కింద పడిపోతుంది. తలకి చేతులకి గాయాలవుతాయి. అప్పుడు ఇక తలకి చేతికి గాయాలవడంతో మీనా కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు చెప్తారు. లేదు డాక్టర్, నాకు చాలా వర్క్ ఉంది, నేను ఎటువంటి రెస్ట్ తీసుకోను అని మీనా అయితే చెప్తుంది. అప్పుడే బాలు, నువ్వు కంగారు పడుకు మీనా, నేనున్నాను కదా, నేనుండగా నీ బిజినెస్ ఆగిపోతుందా? అస్సలు కూడా ఆగదు అని చెప్తూ ఉంటాడు బాలు. అప్పుడే బాలుకి ఇక మెకానిక్ అయితే ఫోన్ చేస్తాడు. బాలు అన్నా, నువ్వు మీ భార్య బైక్ ఇచ్చావు కదా, అది ఎవరో కావాలని బ్రేక్ వైరు కట్ చేశారు అని అనడంతో అప్పుడు ఇక ఆ మాట విని ఒక్కసారి బాలు షాక్ అయిపోతూ ఉంటాడు. బ్రేక్ వైరు కట్ చేశారా అని అంటూ ఉంటాడు. అవునన్నా, ఎవరో కావాలని బ్రేక్ వైరు కట్ చేశారు, వాళ్ళెవరో తెలుసుకోవాలి అని అంటూ ఉంటే అప్పుడు ఇక బాలు ఆలోచిస్తూ ఉంటాడు, ఎలా తెలుస్తుంది అని అనుకుంటూ ఉండగా ఇంతలో బాలుని చూసి పక్కింటి అయిన బాలు దగ్గరికి వచ్చి, బాలు, మీనాకి యాక్సిడెంట్ అయిందంట కదా, ఆ బ్రేక్ వైరు ఎవరు కట్ చేశారో చెప్పనా, నేను చూశాను అని అంటూ ఉంటాడు. చెప్పు బాబాయ్, ఎవరు చేశారో? మీనా నాకు చాలా సహాయం చేసింది, ఆపదలో ఉన్నప్పుడు ఆదుకుంది. నీకు చెప్పిందో లేదో కానీ ఒకరోజు మా అమ్మాయికి ఎగ్జామ్ ఫీజు కూడా కట్టలేని పరిస్థితుల్లో నాకు డబ్బులు ఇచ్చింది. ఆ కృతజ్ఞతాభావంతోనే చెప్తున్నాను. మీ వదిన రోహిణి అర్ధరాత్రి బయటికి వచ్చి ఆ బ్రేక్ వైర్ని కట్ చేసింది అని చెప్పడంతో ఇక బాలు అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అప్పుడు ఇక బాలు రోహిణి దగ్గరికి వెళ్ళి రోహిణి చంప పగలగొడతాడు. తల్లి లాంటి వదిన మీదే చేయి చేసుకుంటావేంట్రా అని సత్యం అనడంతో, తల్లి లాంటి వదిన కాబట్టి ఆ తల్లి బుద్ధులే వచ్చినాయి నాన్న అని అంటూ ఉంటాడు బాలు. రే, ఏం మాట్లాడుతున్నావురా అని అనగాల్ని, అవును నాన్న, ఈరోజు మీనా బైక్ మీద నుంచి పడిపోవడానికి కారణం ఎవరో తెలుసా? ఈ రోహిణియే అని అనగాల్ని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు సత్యం. అలాగే ప్రభావతి కూడా రోహిణి కారణం ఎందుకు అవుతుంది? రోహిణియే మీనా బైక్ వైరు కట్ చేసింది అని అనగాల్ని ఇక ఆ మాట విని ఒక్కసారి ఇక షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి. అమ్మో, నా గురించి బాలుకి నిజం తెలిసిపోయింది, ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇప్పుడు చింతామణి ఇదంతా చేయమందంటే చింతామణి మాట ఎందుకు విన్నావు అని అంటాడు. ఇప్పుడు నేనేం చెప్పాలి అని అనుకుంటూ ఉండగా, ఎందుకు నువ్వు బైక్ వైరు కట్ చేశావు అని అడుగుతూ ఉంటే, నన్ను క్షమించు బాలు, అసలు నీ బైక్ వైరు మీనా వైరు కట్ చేయాలని నేను అనుకోలేదు. నేను మనోజ్ బ్రేక్ వైర్ కట్ చేసి మనోజ్ని ఫర్నిచర్ షాప్కి వెళ్లకుండా ఆపుదామని అనుకున్నాను అని నెట్టేస్తుంది. అలా అబద్ధం చెప్తుంది. అప్పుడే, అంటే వాడికి యాక్సిడెంట్ చేసి చంపేద్దామనుకున్నావా అని ప్రభావతి అడగడంతో, అయ్యో, నా ఉద్దేశం అది కాదత్తయ్య, అది స్టార్ట్ చేస్తారు కదా ఆ బటన్ వైరు అనుకున్నాను కానీ బ్రేక్ వైరు అనుకోలేదు. అప్పుడు బైక్ స్టార్ట్ అవుతుంది కదా, ఎందుకంటే మనోజ్ నన్ను నువ్వు షాపులో ఏ పని చేయడం లేదు అని అక్కడ షాపులో ఉన్న ఒత్తిడిని తీసుకొచ్చి నా మీద పెడుతున్నాడు. ఒకరోజు నువ్వు ఇంట్లోనే ఉండు, నేను షాపుకి వెళ్తాను, నేను చూసుకుంటాను, ఒకరోజు ఖాళీ చేసుకొని ఆ సమస్య అంతా నేను తీరుస్తానని చెప్తుంటే వినిపించుకోవడం లేదు. నేను వెళ్ళినా తను అక్కడ నన్ను విసుక్కుంటున్నాడు. అందుకని ఎలాగైనా వెళ్లకుండా ఆపాలని నేను ఆ స్టార్ట్ చేసే వైరు కట్ చేద్దామనుకొని మీనా బైక్ అని చూసుకోకుండా చీకట్లో కనిపించలేదు, అందుకని మీనా బైక్ వైరు కట్ చేశాను అంటుంది. ఇలా చెప్తూ ఉంటాడు బాలు. నువ్వు చెప్పే సమాధానానికి జరిగిన దానికి అస్సలు కూడా పొంతన లేదు, కానీ
చూడు పార్వలమ్మ, నువ్వు తెలియక చేసినా తెలిసి చేసినా నా భార్య విషయంలో చాలా పెద్ద తప్పు చేశావు. కానీ నువ్వెందుకు ఇలా చేశావో, కనిపించి చేశావో కనిపించకుండా చేశావో నిజం నిప్పు లాంటిది కదా, ఏదో ఒక రోజు బయటపడుతుంది అని అంటూ ఉంటే అప్పుడు ఇక రోహిణి అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇంతలో మనోజ్ వస్తాడు. ఏంటి రోహిణి ఇది అని అంటూ ఉంటే, రే ఫర్నిచర్ షాపులో ఒత్తిడిని ఇంటికి తీసుకొస్తే ఎలాగరా, నువ్వు రోహిణిని విసుక్కుంటూ తనను తిడుతూ ఉంటే తను మీనా నీ బైక్ అనుకొని మీనా బైక్ బ్రేక్ వైరు కట్ చేసేసింది అని సత్యం చెప్తాడు. నేనెప్పుడు గొడవ పడ్డాను రోహిణితో అని అంటూ ఉంటే, గొడవ పడ్డావులే పద ముందు అని రోహిణి మనోజ్ని పైకి తీసుకువెళ్ళిపోతుంది. అప్పుడు ఇక బాలు మీనా దగ్గరికి వెళ్ళి అంటూ ఉంటాడు, పార్లలమ్మే కావాలని నీ బైక్ వైరు కట్ చేసేసింది మీనా, ఎందుకో తెలుసుకుంటాను, వదిలిపెట్టను అని బాలు అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు తన మీద. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.